నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉగ్రవాదం అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. మళ్లీ కవ్విస్తే అణిచివేస్తామన్న భారత సైన్యం. ఉగ్ర శిబిరాలపై దాడుల్లో 100 మంది ముష్కర్ల హతం, 40 మంది పాక్ సైనికులు మృతి. పాక్ బుల్లెట్లకు ఫిరంగులతో జవాబు చెప్పాలన్న ప్రధాని. కశ్మీర్పై మధ్యవర్తిత్వం ఒప్పుకోబోమని వెల్లడి. ఆపరేషన్ సింధూర్తో భారత్కు 3 కీలక విజయాలు. సీమాంతర ఉగ్రవాదాన్ని కొత్త దృష్టితో చూడాలన్న భారత్. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు, ప్రజలు అప్రమత్తంగానే ఉండాలన్న అధికారులు. రేపు భారత్ పాక్ డీజీఎంఓల కీలక భేటీ. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై చర్చ. లఖనౌలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ వర్చువల్గా ప్రారంభించిన రాజ్నాథ్.